వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో చిన్న మిషన్కి పైపింగ్ పాదాన్ని యూజ్ చేసి ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ ఏ విధంగా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఇది నార్మల్ చిన్న మిషన్. ఈ మిషన్ మెజర్మెంట్స్ కావాలంటే నా ముందు వీడియోస్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ మిషన్కి పాదాన్ని ఎలా సెట్ చేసుకోవాలి అండ్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఓన్లీ హ్యాండ్ మాత్రమే చూపిస్తున్నాను. వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా వీడియోని లైక్ చేయండి. మిషన్కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు పైపింగ్ పాదాన్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసేటప్పుడు పాదము అటు ఇటు వంకరగా వస్తుంది అంటున్నారు. మీరు టైట్ చేసే వరకు నట్టు టైట్ అయ్యే వరకు ఆ పాదాన్ని వదలకూడదు. ఇలా పట్టుకున్న తర్వాత నట్టు టైట్ అనేంత వరకు టైట్ చేసిన తర్వాత ఇలా టన్న స్కూల్తో టైట్ చేసుకోవాలి. అప్పుడు మీకు స్ట్రైట్గా సెట్ అవుతుంది. మీరు మధ్యలోనే పాదాన్ని వదిలేసి నట్టు టైట్ చేస్తే అది అటు ఇటు తిరిగి కరెక్ట్గా సెట్ అవ్వదు. సో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని పెట్టుకోవాలి. ఈ విధంగా మనం డిజైన్కి కొంచెం గ్యాప్ ఇచ్చి స్టిచ్ చేసుకోవాలి. బాగా ఎక్కువ ఇవ్వకూడదు, లైట్గా గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే దాన్ని రివర్స్ చేసేటప్పుడు స్టిచ్చింగ్కి ఎంత అవసరమో అంత ఫ్యాబ్రిక్ని ఉంచుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా సింగిల్ పైపింగ్ పాదాన్ని యూజ్ చేయడం వల్ల మనకి నీడిల్స్ అనేది విరిగిపోదు అండ్ వర్క్ కూడా మీకు కట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్కి సేమ్ హ్యాండ్స్ కూడా మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సింగిల్ పాదాన్ని దీంట్లో రైట్ లెఫ్ట్ ఉంటుంది అండ్ దీంట్లో 3-in-1 పాదాలు కూడా వచ్చాయి. సో 3-in-1 పాదం ఆర్డర్ చేసుకోవాలనుకున్నా లేదా ఇలా సింగిల్ పైపింగ్ పాదం ఆర్డర్ చేసుకోవాలనుకున్నా పికో పాదం ఆర్డర్ చేసుకోవాలనుకున్నా పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవాలనుకుంటేనే మాత్రమే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డౌట్స్ కోసము ఆర్డర్స్ కోసము కాల్స్ చాలామంది చేస్తున్నారు. మీరు ఆర్డర్ చేసుకోవాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ విధంగా మనం రివర్స్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, చిన్న కొద్ది గ్యాప్ మాత్రమే ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ వీలయ్యేంత వరకు ఉంచుకొని ఈ విధంగా మనం ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ హ్యాండ్స్ వేటినైనా సరే సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్టిచ్చింగ్ సంబంధించిన డిఫరెంట్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ వర్క్ ఎలా చేయాలో నా ముందు వీడియోస్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ పీకో పాదాన్ని యూజ్ చేసి అండ్ 3-in-1 పాదాన్ని కూడా యూజ్ చేసి నార్మల్ ఈ చిన్న మిషన్తో ఎటువంటి టైప్స్ పాదాలు యూజ్ చేసి స్టిచ్ చేసుకోవాలో నా ముందు వీడియోస్లో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చూడండి, బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఫినిషింగ్ అయితే. ఫ్రంట్ సైడ్ కూడా ఫినిషింగ్ బాగుంటుంది. ఇలాంటి ఎంబ్రాయిడింగ్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు మీకు వర్క్ ఫినిషింగ్ బాగా రావాలంటే కంపల్సరీ పాదాన్ని యూజ్ చేసుకోవాలి. అండ్ నీడిల్స్ కూడా విరిగిపోకుండా ఉంటుంది. మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది. ఈ పాదాలను ఆర్డర్ చేసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.